హాయ్ హలో అందరికీ టుడే రెసిపీ వచ్చేసి మండీ స్టైల్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫుల్ క్వాంటిటీ తీసుకున్నది క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బిర్యానీ దినుసులు వేసి అయితే ఫ్రై చేసుకోండి. ఎల్లిపాయలు కూడా వేసుకొని చికెన్ అయితే 4 పీసుల కింద కట్ చేసుకొని 2 చెస్ట్ పీసులు 2 లెగ్ పీసుల కింద అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత దీంట్లో అయితే మసాలా అయితే యాడ్ చేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, మిరియాల పొడి, టేస్ట్ సరిపడా కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. ముక్కకి మసాలా అంతా పట్టేలాగైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే ముక్క మునిగేంతవరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క అనేది అయితే ఇలా తునిగేటట్టుగా ఉడకాలండి. దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత తీసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఈ వాటర్లో అయితే మనం ముందుగా నానబెట్టుకుని బిర్యానీ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే బాగా ఉడికింది మంచిగా. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముక్కకైతే మసాలా పట్టించి ఆయిల్లో వేసేసుకొని ఇలా పైనుంచి అయితే ఆయిల్ పోస్తూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకొని ఇంకా రైస్ అయితే మంచిగా ఉడికేసింది. రైస్ని వేసుకొని తర్వాత ఇంకా చికెన్ కూడా పెట్టేసుకొని ఇలా అయితే లెమన్ ఆనియన్ ఇవన్నీ పెట్టుకున్నాను. దీనికి కాంబినేషన్ అయితే ఇలా డక్కూస్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది బిర్యానీ. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.